శనివారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర బీజేపీ పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహిస్తోంది. కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేనందున నిరసనకు ధర్నా చేపడుతున్నట్లుగా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ తెలియజేశారు. బీసీలను మరొకసారి మోసం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు. రిజర్వేషన్లు అమలు చేయకుండా బీజేపీ అడ్డుపడుతోందని సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు అంటూ ఆనంద్ ఫైర్ అయ్యారు. కామారెడ్డిలో డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు 42% స్థానిక ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తా, అలాగే వృత్తుల వారికి అందరికీ కూడా రకరకాల వాగ్దానాలను చేసి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట ప్రకటించి 18 నెలలు దాటిపోయి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఒక్క హామీ కూడా నెరవేర్చేందుకు నిరసనగా నెరవేర్చకపోవడమే కాకుండా 42% మేము రిజర్వేషన్ ఇస్తుంటే బీజేపీ అడ్డుపడుతుందని గ్లోబల్ ప్రచారాలు చేస్తుంది. ఆ 42%లో 10% ముస్లింలకు కట్టబట్టాలని కుతంత్రాలు చేస్తున్న విషయం గురించి, అలాగే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టే